కర్మ ఎప్పటికీ మోక్షాన్ని ఇవ్వదు. మహా అయితే భోగాన్ని స్వర్గాన్ని ఇవ్వచ్చు, గొప్ప జన్మనివ్వచ్చు, మోక్షాన్ని అయితే ఇవ్వదు. ఆ కర్మ నువ్వు చెయ్యలేదు అనే విషయం గ్రహించే వరకు నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. ఇది ఆయన వాదనా పటిమ. అందుకే ఆయన కాశీలో ఒక 100 మంది పండితులతో వాదించవచ్చు, ద్వైతవాదులు ఒక 100 మంది. ఈయన వ్యాప్తి చూసి తట్టుకోలేక, అద్వైతం వ్యాపించిపోతుంటే ఇతర మతాల వాళ్ళు, ఇతర ఆలోచనలు ఉన్నవాళ్ళు తట్టుకోలేక ఈయన ఓడించడం కోసం 100 మంది కలిపి వచ్చారు. ఏకంగా శతావధానంలో పుచ్చుకుల్లో వచ్చేస్తే ఆయన నాకేమిటి, నేను సత్యాన్ని నమ్ముకుని ఉన్నాను, కూర్చోమనండి అన్నారు. 100 మంది ఇలా ఎదురుగా కూర్చున్నారు, ఈయన ఒక్కడు ఇలా కూర్చున్నారు. పక్కన మరి మధ్యవర్తి ఉంటారు కదా, యజమాని ఎవరు కాస్త పెద్దవాళ్ళని, విద్యలో పెద్దవాళ్ళని ఎవరినో అక్కడ పెడతారు. చంద్రభూష క్రియాశక్తి రాయలు శ్రీనాథుడి దగ్గర పెట్టినట్టే ఉభయ భారతీదేవిని శంకర మండన మిశ్రుల మధ్యలో పెట్టినట్టే ఒక పెద్ద ఆయనే పెడతారు అక్కడ. ఆయన పెట్టాక ఆయన, ఏమయ్యా కుర్రాడివి చూస్తే, అప్పటికి ఈయన వయస్సు 25 ఏళ్ళు ఇంత చేస్తే, కుర్రాడివి నిన్ను జయించడానికి ద్వైతవాదులు ఇక్కడ మొత్తం 100 మంది వచ్చారు, ప్రతిపక్షంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, గెలుస్తావా అన్నట్టు ఆయన. వెంటనే ఈయన సమాధానం చెప్పాడండి సంస్కృతంలో. వాళ్ళు అంతమంది వచ్చారండి, 100 మంది. నేను లెక్క పెట్టలేదులండి, మీరు లెక్క పెట్టారేమో. ఎన్మాం ఏకయోగినం అనేక యోగి ప్రతిపక్షం ఆత్థ, ఎన్మాం ఏకయోగినం అనేక యోగి ప్రతిపక్షం ఆత్థ అతో జయిష్యామి సర్వాన్ ఆరభేచ చింతాం అన్నాడు శంకరాచార్య. నన్ను ఒక్కడిని ఓడించడానికి 100 మంది వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో నాకు అర్థమవుతోంది. నేను జయించినట్టే మొదలుపెట్టన్నారు. 100 మంది ఎదిరిస్తే మన ఆత్మవిశ్వాసం ఇలా ఉండాలి, పారిపోకూడదు అక్కడి నుంచి. 100 మంది నన్ను ఓడించడానికి వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో అర్థమవుతోంది. లేదా ఒక్కడిని వాదనలో జయించడానికి ఒక్కరు రావాలికైనా 100 మంది ఎందుకండి పని లేక, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక ఓ మంద కింద వచ్చారనమాట. నేను ఏకయోగిని, వాళ్ళు అనేక యోగులు, అనేక వాదులు కానివ్వండి, ద్వైతవాదులు, ఏం పర్వాలేదు. అందరినీ నేను ఒక్కడినే ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందండి, అనుమానం ఏం లేదు. అందుకని ఇది చాలండి. అతో జయిష్యామి సర్వాన్, అందరినీ నేను జయించి తీరుతాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఆరభేచ చింతాం, వాదం మొదలు పెట్టండి అన్నాడు. అది శంకరాచార్య చమత్కారాన్ని చమత్కారంతో, అవసరమైతే వితండాన్ని వితండంతో ఎలాగైనా జయిస్తాడు.